నగరంలోని జవహర్ నగర్ గబ్బిలాలపేటలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని సిపిఐ జాతీయ నాయకుడు డాక్టర్ కె నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ప్రభుత్వ పాఠశాల సాధన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పబ్లిక్ హియరింగ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంపై నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర రాష్ట్రాల అభివృద్ధిపై వ్యాఖ్యలు చేయడం కాకుండా హైదరాబాద్లో విద్యకు దూరంగా ఉన్న విద్యార్థుల సమస్యలపై దృష్టి సారించాలని అన్నారు. కార్పొరేట్ పాఠశాలల ప్రారంభాలకు హాజరవుతున్న ప్రభుత్వం గబ్బిలాలపేటలో ప్రభుత్వ పాఠశాల నిర్మాణానికి ఎప్పుడు శ్రీకారం చుడుతుందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయకపోతే ముఖ్యమంత్రి నివాసానికి పాదయాత్ర నిర్వహిస్తామని హెచ్చరించారు. అలాగే జవహర్ నగర్ డంపింగ్ యార్డు వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దాన్ని వెంటనే తరలించాలని కోరారు. సమస్యను పట్టించుకోకపోతే ప్రతి వ్యక్తి చెత్తతో మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి నిరసన తెలియజేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో పలువురు విద్యావేత్తలు, నాయకులు కూడా తమ అభిప్రాయాలను వెల్లడించారు. తెలంగాణ విద్యా కమిషన్ సలహాదారు వెంకట్రెడ్డి మాట్లాడుతూ విద్య అందుబాటులో లేకపోతే దేశ భవిష్యత్తు సంకటంలో పడుతుందని హెచ్చరించారు. ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ జవహర్ నగర్లో 1,00,000 మందికి పైగా విద్యార్థులు ఉన్నప్పటికీ కేవలం 2 హై స్కూల్స్ మాత్రమే ఉండడం అన్యాయమని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడుతూ పాఠశాలలు అందుబాటులో లేకపోవడంతో పిల్లలు బాల కార్మికులుగా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ సూరపల్లి సుజాత బాలికలకు విద్య అందుబాటులో లేకపోవడం వల్ల బాల్య వివాహాలు పెరుగుతున్నాయని చెప్పారు. కన్నెగంటి రవి అభివృద్ధి చెందుతుందని చెప్పుకునే రాష్ట్రంలో పాఠశాల కోసం పోరాటం చేయాల్సి రావడం దురదృష్టకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు విఎస్ బోస్, సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమామహేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు దామోదర్ రెడ్డి, శంకర్, నర్సింహులు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణ్, ఎస్ఎఫ్ఐ అధ్యక్షులు రజనీకాంత్, మాజీ కార్పొరేటర్లు చిత్ర, సుబ్రహ్మణ్యం, మేకల లలిత మరియు శాంతి కోటేష్ గౌడ్ పాల్గొన్నారు. అర్జెంటుగా తీర్మానం చేసి ఈ గబ్బిలాల పేరు బదులు మార్చి ఇంకో పేరు పెట్టుకోండి. అలా రెండవది, ఇది పోరాటంతో వచ్చిన గడ్డది. ఊరికే సౌకర్యం చూసి ఇట్లు బాగున్నాయి కానీ ఇట్లా ఇండ్లు లేవు. మేము వచ్చినప్పుడు ఇప్పుడు బాలమనేశ్వరి చనిపోయాడు, ఒక 10 ఏళ్ళు. అసలు జిల్లా సెక్రటరీ ఉన్నాడు. బాలమనేశ్వరి పాటు నేను అప్పుడు రాష్ట్ర కార్యదర్శి. ఇక్కడ ఇండ్లు వేసినప్పుడు అది జీవనమైన పోరాటం. ఇల్లు రౌడీలు వెకేట్ చేయడం, మళ్ళీ దాంట్లో వేయడం, కొట్లాడడం, రాత్రి మౌళ్ళు కాపలా కాసిన గతంలో ఉన్నాయి. ఇక్కడ అందులో పాటు చేసేవాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ అట్లా పోరాటంలో వచ్చినటువంటి కాలం ఇది. కాబట్టి ఈ పోరాటం తప్పదు. స్కూల్ కూడా పోరాటం చేస్తుంది. ఇప్పుడు చెప్పింది కవిత అనుకుంటా, నాకేం చదువు లేదు అని చెప్పేసి మాట్లాడింది. చదువు లేకపోయినా రేవంత్ రెడ్డి గారు ఎక్కువ బాగానే మాట్లాడింది. ఆయన ఇంకా ఎదురుగా మాట్లాడుతుంది. అప్పుడు అదేం భయం లేదు, చదువు లేదని అనుకోమారు. మామూలుగా మాతృదేవోభవ, పితృదేవోభవ, గురుదేవోభవ. గురువుకి 3 వస్తాను, అంటే చదువుకు 3 వస్తాను. తల్లిదండ్రుల తర్వాతే కదా. అలా చదువు ప్రాముఖ్యత. చదువు లేనివాడు పెద్ద పశువు అని ఎప్పుడు చెప్పేసి. చదువు ఉంటేనే అభివృద్ధి. 10% అక్షరాస్యమైనటువంటి రాష్ట్రం ఏదైనా ఉంటే అది కేరళ రాష్ట్రం. కేరళలో 100 మంది అక్షరాస్యులే. రీసెంట్గా వాళ్ళు ఏం చేశారంటే ఆ రాష్ట్రంలో పేదరికం అనేది లేదు అని అధికారులు చేశారు.
అందువల్ల అక్కడ రాజకీయ చైతన్యం పెరుగుతా ఉంది. విద్యమైన ప్రాముఖ్యత అంత ప్రాముఖ్యత ఇచ్చింది ఏంటంటే భారతదేశంలో కేరళ మాత్రమే అలాంటి ప్రాముఖ్యత ఇచ్చింది. అక్కడికి రేవంత్ రెడ్డి పోయి గొడవ పెడుతున్నాడు. ఇక్కడేమో స్కూల్ పెట్టాడు, 10% స్కూల్ కేరళంటే ఆయన కేకలు వేస్తాడు, కుట్టుకలు చేస్తున్నాడు. ఎందుకంటే నీ సంగతికి చూడవయా, ముందు ఈ జవహర్ నగర్ చూసుకో, ఆడ స్కూల్ పెట్టమని అడుగుతుంది. వైన్ షాప్స్ వైన్ కనీసం ఒక 5-6 గ్రామ పంచాయతీలు ఉంటాయి, ప్రతి గ్రామ పంచాయతీ ఉంటాయి. మన భూమి అట్లా స్కూల్స్ ఉండాలి.